శాటిలైట్ సర్వే ఆధారంగానే రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పంట వేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం పంట వేసిన భూమి గుర్తింపులో ఖచ్చితత్వం కోసం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఏఈఓలు చేస్తున్న మాన్యువల్ సర్వేకు తోడుగా శాటిలైట్ సర్వే ద్వారా పంటల సాగును లెక్కించాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో శాటిలైట్ సర్వేను మరింత పకడ్బందీగా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో ఏఈఓలు క్షేత్రస్థాయిలో పంటల సాగును లెక్కిస్తున్నారు. మొన్నటి వరకు మాన్యువల్గా లెక్కించిన ఏఈఓలు ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ క్రాస్ సర్వే ద్వారా లెక్కిస్తున్నారు. ఇది కూడా దాదాపు శాటిలైట్ సహాయంతోనే చేస్తున్నారు. పంట పొలంలో నిల్చుంటేనే ఈ యాప్ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎన్ఆర్ఎస్సి అటు ఏఈఓలు చేసే డిజిటల్ క్రాస్ బుకింగ్ సర్వే లెక్కల ఆధారంగా రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. వ్యవసాయాన్ని స్థిరీకరించాలని, రైతులకు ఆర్థికంగా అండగా నిలబడాలని అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సర్కారు సాగుకు అనుకూలమైన భూమికి రైతు బంధు అందించగా, కాంగ్రెస్ సర్కారు మాత్రం పంట వేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెబుతుంది. ఈ లెక్కన వానాకాలంలో పంటలు సాగు చేసి యాసంగిలో పంటలు వేయని భూములకు రైతు భరోసా రాదు. నిజానికి వానాకాలంలో పోలిస్తే యాసంగిలో సగం విస్తీర్ణంలోనే పంటలు సాగవుతాయి. వానాకాలంలో 135 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. దీంతో యాసంగిలో సగం భూమికి సగం మంది రైతులకు రైతు భరోసా బంద్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో సాగుకు అనుకూలమైన భూమి ఉన్నప్పటికీ నీళ్లు లేక పంటలు వేయలేక నష్టపోయిన రైతులకు కనీసం రైతు భరోసా కూడా దక్కని పరిస్థితి ఎదురు కాబోతున్నది.